లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మనకి 12 లగ్నాలు ఉంటాయి కదా, 12 రాసులు, 12 లగ్నాలు. ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుందన్నమాట. సో దీన్ని 3 కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు. చరరాశులు, స్థిర రాశులు అండ్ ద్విస్వభావ రాశులు. అంటే మూవబుల్ సైన్స్, ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యూయల్ సైన్స్. మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి, కర్కాటక రాశి, తులారాశి, మకర రాశి. ఆర్ మేష లగ్నం, తులా లగ్నం, కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం. వీళ్ళకి 11th హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతారు అనమాట. అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లార్డ్ అవుతారు అనమాట. సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు, కోలార్డ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ యాజ్ రాహు 2 ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలా చూసుకుంటే అది చరరాశులకు అయిపోయింది. స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి, సింహరాశి, వృశ్చిక రాశి అండ్ కుంభరాశి. వీళ్ళకి 9th హౌస్ అవుతుంది అనమాట. ఇప్పుడు 9th హౌస్ అంటే మనకి భాగ్యస్థానంని కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నాడు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు. సో మనం అవి డీటెయిల్డ్గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను. అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట. అంటే మిథున్ రాశి, కన్యా రాశి, ధనుసు రాశి అండ్ మీనరాశి. వీళ్ళకి 7వ స్థానము బాధక స్థానం అవుతుంది. అంటే ఇక్కడ 7వ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము? పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి. సో బాధక బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్లో ఒక సడన్గా ఒక రోడ్ బ్లాక్ రావడము, లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా, ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు, లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టికులర్ గ్రహాలు ఫేవరబుల్గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి బాధక గ్రహ వచ్చేసి బుధుడు అవుతాడు అనమాట. ఒకవేళ బుధుడు 7వ స్థానంలో సప్తమాధిపతి అయ్యి బాధకాధిపతి కూడా బుధుడే అవుతాడు. సో ఈ బుధుడు లగ్నంలో ఉంటే, మీనరాశిలో లగ్నంలోనే పడితే బుధుడు అక్కడ నీచపడతాడు అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా బుద్ధి సరైన సమయంలో పనిచేయదు. ఎందుకంటే కంప్లీట్గా బుధుడికి పవర్లెస్ అయిపోయాడు కాబట్టి ఇమోషన్స్ మీద డెసిషన్స్ తీసుకోవడం, లాజికల్ మైండ్ సెట్ ఉండదు, ఏది లాజికల్గా క్వశ్చన్ చేయకపోవడము, అండ్ పర్సనాలిటీ కూడా కొద్దిగా ఏంటంటే వేవరింగ్ మైండ్లో ఉండడము. స్వతహాగా మీనరాశి వాళ్ళు కొద్దిగా డ్రీమీ ల్యాండ్లో ఉంటారు కాబట్టి ఈ బుధుడు అక్కడికి చేరేసరికి ఏంటంటే అస్సలు బుద్ధి వాడరు అనమాట. బేసికల్గా దానివల్ల చాలా ఇబ్బంది పాలవుతుంటారు. అంటే ఫిజికల్ అపియరెన్స్కి, ఇంటెలిజెన్స్కి, బిహేవియర్ ప్యాటర్న్స్కి వచ్చేసరికి ఏంటంటే చాలా నవ్వుల పాలు అయ్యే సిచ్యువేషన్స్, వాళ్ళ యొక్క మైండ్ సెట్ వల్ల చిన్నపిల్లలు తీసుకునే డెసిషన్స్ లాగా ఆలోచించి ప్రాపర్గా విశ్లేషణ చేయకుండా డెసిషన్స్ తీసుకొని దానివల్ల ఇబ్బంది పాలవ్వడము ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇదే బుధుడు 2వ స్థానంలో ఉంటే అంటే మేషరాశిలో ఉంటే ఫైనాన్షియల్గా వీళ్ళు కొద్దిగా బాగానే ఉంటారు, ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొద్దిగా కేర్ఫుల్గానే ఉంటారు. కానీ అంటే ఇక్కడ కూడా ఎట్లా అయిపోతుందంటే వాళ్ళకి
ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే ఈ ఇమ్మెచ్యూర్ టాక్ చాలా హార్ష్గా వచ్చేస్తుంది అనమాట. అంటే అసలు వీళ్ళ ముందు నేను ఈ మాట మాట్లాడచ్చా లేదా అనే ఒక విచక్షణ లేకుండా వాళ్ళు ఆ మాట అనేయడము, దానివల్ల వీళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వడము అండ్ ఎదుటి వాళ్ళకి మళ్ళీ హేళన అయిపోవడము, పలానా వాళ్ళ స్పీచ్ అలా ఉంది అని చెప్పేసి వీళ్ళని హేళన చేయడము, ఇట్లాంటివి కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కుజుడి ఎనర్జీ ఉంటుంది, మేషరాశి కాబట్టి కుజుడు ఎనర్జీ, ఆ కుజుడు ఎనర్జీ కొద్దిగా ఈ బుధుడు ఎనర్జీ రెండు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిఫైయింగ్ స్పీచ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఫ్రీక్వెంట్గా వీళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఓకే, సడన్గా షార్ట్ సర్క్యూట్స్ అవ్వడము ఇలాంటివి. అండ్ వీళ్ళ మాట కూడా కొద్దిగా షార్ట్ సర్క్యూట్ నేచర్ లాంటి మాటలే ఉంటాయి అన్నమాట. సో అదొకటి చూసుకోవాలి. ఫ్యామిలీ పరంగా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. మోస్ట్లీ వచ్చేది కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు బాధపడుతూ ఉంటారు అనమాట. అండ్ థర్డ్ హౌస్కి వచ్చేసరికి ఏంటంటే బాధకాధిపతి థర్డ్ హౌస్లో అంటే తృతీయ స్థానంలో వృషభ రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్తో కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము అండ్ అట్ ద సేమ్ టైమ్ యంగర్ సిబ్లింగ్స్ తోటి గాసిప్స్ ఎక్కువ చేయడము, ఆ గాసిప్స్ పెద్ద స్థాయిలో దారితీసి వీళ్ళని బాధకి గురి చేయడం. అంటే కొన్ని సీక్రెట్స్ వీళ్ళ దగ్గర పెట్టుకోలేక వీళ్ళకంటే వీళ్ళ చిన్న వాళ్ళతోటి సిస్టర్తో కానీ బ్రదర్తో కానీ డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది తెలియకుండా వేరే రకంగా బయటికి లీక్ అయిపోయి వీళ్ళు ఇబ్బంది పాలవ్వడము, దోషిగా నిలబడము, ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బాధకాధిపతి బుధుడు మీన లగ్నం వాళ్ళకి చతుర్థ స్థానంలో అంటే మిథున రాశిలో ఉంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే తల్లితో కొద్దిగా ఇబ్బందులు పాలవ్వడము, తల్లి వల్ల రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే తల్లి వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత తల్లి బాధపడడము, ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటి వాతావరణానికి సంబంధించి చాలా బాధాకరమైన సిచ్యువేషన్స్ రావడము, అనుకోకుండా వీళ్ళు ఆఫీస్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో మెంటల్ పీస్ లేకపోవడము, దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు పాలయ్యి వాళ్ళు ఎక్కువ మటుకు బయట టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడడము. అంటే హోమ్ ఎన్వైరన్మెంట్ వీళ్ళకి బాధ అయిపోతుంది అనమాట. అండ్ తల్లి బాధ క్రియేట్ చేస్తుండొచ్చు కొన్ని కేసెస్లో, కొన్ని బాధ కూడా ఫేస్ చేస్తుండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి. అదే బుధుడు పంచమ స్థానంలో కర్కాటక రాశిలో పడితే గనక మళ్ళీ ఇక్కడ వాటర్ సైన్ అయిపోతుంది, జలతత్వ రాశి కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రాపర్గా అనాలిసిస్ పనిచేయకపోవడము, ఇమోషన్స్ పైన డెసిషన్స్ తీసుకోవడము, ప్రతి చిన్న వాటికి బాధపడడము, మనస్తాపానికి గురవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇదే బుధుడు సప్తమాధిపతి షష్టంలో పడి సింహరాశిలో పడితే ఇక్కడ 7th లార్డ్ 6th హౌస్లో కంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా డైనమిక్ స్పీచ్ ఉండడము, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ తోటి కొద్దిపాటిగా లీగల్ ఇష్యూస్కి వెళ్ళడము, లేదా కొన్నిసార్లు వైఫ్ ఆర్ హస్బెండ్ గవర్నమెంట్కి వర్క్ చేయడం, గవర్నమెంట్కి సర్వీస్ చేయడము. అండ్ బాధకాధిపతి బుధుడు సప్తమ స్థానం నుంచి షష్ఠ స్థానంలో సింహరాశిలో ఉంటే ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఇక్కడ వైఫ్ కానీ హస్బెండ్ కానీ గవర్నమెంట్కి వర్క్ చేయడము, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడము, ఎన్జిఓస్కి వర్క్ చేయడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు అక్కడ కొద్దిపాటిగా బాధ క్రియేట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. అంటే కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి కొద్దిగా సెపరేటివ్ టెండెన్సీస్, నాట్ బికాస్ ఆఫ్ ది లీగల్ ఇష్యూస్ ఆర్ ఎనీథింగ్, బట్ ఒక ట్రావెల్ పర్పస్లో వర్క్ పర్పస్లోనో వెళ్ళడానికి ఇబ్బంది క్రియేట్ అవ్వడం. అదే సప్తమాధిపతి బుధుడు సప్తమ స్థానంలోనే ఉంటే వీళ్ళకి వైఫ్ నుంచి కానీ హస్బెండ్ నుంచి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే గత జన్మలో వీళ్ళు ప్రాబబ్లీ ఎనిమీస్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే అది మనకి కన్యారాశి అవుతుంది సప్తమ స్థానము, ప్రారబ్ధ కర్మ భార్యతో కానీ భర్తతో కానీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ఇంటెన్సిటీతో ఉన్న ప్రాబ్లమ్స్ వీళ్ళు ఒకవేళ పార్ట్నర్షిప్స్లోకి వెళ్తే కనుక పార్ట్నర్స్తో కూడా వీళ్ళకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బిజినెస్ పార్ట్నర్స్తో. సో టెక్నికలీ మీన లగ్నం వాళ్ళకి చెప్పేది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్లోకి వెళ్ళకండి. ఇదొకటి. బుధుడు ఎంత వెల్ ప్లేస్డ్ ఉన్నా కూడా హారోస్కోప్లో అడ్వైస్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేయకండి, వద్దు, అది వర్కౌట్ అవ్వదు. అండ్ ఇదే సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండి మనకి తులారాశిలో ఉంటే ఇక్కడ కొద్దిపాటిగా ఏమవుతుందంటే ఏదన్నా సీక్రెట్ రిలేషన్షిప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండక్కర్లేదు, కొంతమందికి ఇంకా బుధుడు బాగా పాడైపోయి వేరే గ్రహాలతో కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకి హిప్స్ అట్లాంటి ఏరియాస్లో మనకి కొద్దిగా లోవర్ బ్యాక్ హిప్స్ ఏరియాకి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడం కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇన్హెరిటెన్స్కి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్
ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్యాక్స్ ఫైలింగ్స్ 8,000 అని చెప్పేసి అనుకున్నాం కదా, అదొకటి. అండ్ రిలేషన్షిప్స్లో ఎందుకు రిలేషన్షిప్స్ స్పెసిఫిక్గా అంటే నార్మల్గా తులారాశి మనకి రిలేషన్షిప్ సైన్ అవుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా సడన్గా ఇష్యూస్ జరగడము. అండ్ వైల్ డ్రైవింగ్ ఆల్సో సడన్ యాక్సిడెంట్స్ ఏమన్నా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బుధుడు మనకి ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రావెల్ దీనికి కూడా మనకి కారకుడు బుధుడు అవుతాడు కాబట్టి ఈ ఇష్యూస్ మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే బుధుడు సప్తమాధిపతి అయి భాగ్యస్థానంలో ఉంటే కనుక మ్యారేజ్ తర్వాత వీళ్ళు ఫ్లరిష్ అవ్వడం ఒక కాంబినేషన్. కానీ అట్ ద సేమ్ టైమ్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ కొద్దిగా సెపరేషన్. ఎందువల్ల సెపరేషన్ అంటే మళ్ళీ అగైన్ ఫారెన్ ట్రావెల్, 9th house, ఫార్ డిస్టెన్స్ ట్రావెల్స్ ఉంటాయి. ఇది జరిగే ఛాన్సెస్. అండ్ వీళ్ళ లైఫ్లో వచ్చే గురువుల వల్ల వీళ్ళు కొద్దిపాటిగా ఇబ్బంది పాలవ్వడము. ఎందుకంటే వీళ్ళు గురువుని ఎంచుకోవడంలో కూడా కొద్దిపాటిగా వీళ్ళ బ్రెయిన్ పనిచేయదనమాట, బుద్ధి లోపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా వీళ్ళు బాధపడడము ఇలాంటివి జరుగుతాయి. ఇదే బుధుడు సప్తమాధిపతి అయి పాదకాధిపతి అయి దశమ స్థానంలో ఉంటే కెరియర్లో ప్రాబ్లమ్స్. మళ్ళీ కెరియర్లో ఎందువల్ల ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ధనుసు రాశి అవుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే వీళ్ళు చాలా జ్ఞానం పంచడానికి అని చెప్పేసి, నాలెడ్జ్ షేర్ చేయడానికి అని చెప్పేసి అన్ఇన్వైటెడ్ నాలెడ్జ్ కూడా వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అంటే అడగకపోయినా కూడా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల వీళ్ళు బాధపడడము, ఎదుటి వాళ్ళు వీళ్ళని హేళన చేసి మాట్లాడడము ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. మేనేజర్స్ నుంచి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంటాయి అన్నమాట. ఇదే సప్తమాధిపతి లాభస్థానంలో ఉంటే అంటే మనకి మకర రాశిలో పడితే గనక ఇక్కడ ఏమవుతుందంటే ఎల్డర్ సిబ్లింగ్స్ తోటి బాధ క్రియేట్ అవ్వడము, నెట్వర్క్ సర్కిల్ తోటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము. బుధుడు మళ్ళీ అక్కడ మెటీరియలిస్టిక్ అయిపోతాడు, చాలా క్యాలిక్యులేటివ్ అయిపోతాడు. క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటున్నా అని అనుకొని కొన్నిసార్లు తప్పటడుగులు వేసేసి బిజినెస్ ఏదైనా చేస్తున్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా అక్కడ కూడా కొద్దిపాటిగా ఇబ్బందులు పాలవ్వడము. అండ్ 11th house బాగా మనకి డిజైర్స్, కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, అది కాన్స్టెంట్గా ర్యాపిడ్గా పెరుగుతూనే ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా అనుకున్న టైంకి వాళ్ళకి రిజల్ట్ రాకపోతే దానివల్ల కూడా బాధపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక కాంబినేషన్ మనం చూసుకోవచ్చు. అండ్ సప్తమాధిపతి బాధకాధిపతి వ్యయస్థానంలో కుంభరాశిలో ఉంటే ఏంటంటే వీలైనంత మట్టుకు వీళ్ళు చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేయడము, ఫారెన్ కంట్రీస్ లేకపోతే స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళిపోవడము, ఫ్యామిలీ తోటి వైఫ్ తోటి సరిగ్గా ఉండకపోవడము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళ నుంచి ఇమోషనల్ డిస్కనెక్ట్లోకి వెళ్ళిపోయి ఐసోలేషన్ ప్రిఫర్ చేయడము, దీనివల్ల వీళ్ళు బాధపడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బేసికల్గా చెప్పేది ఏంటి అంటే బాధకాధిపతి ఎక్కడ ఉన్నా ఎస్పెషలీ ఈ కాంబినేషన్స్ చెప్పిన తర్వాత ఈ కాంబినేషన్స్లో రాహు కేతు శనితో కలిసి ఉండి ఇంకెక్కువ తీవ్రమైన అంటే 6th house 8th house 12th houseలో కనుక ఉంటే కనుక దీని ఇంటెన్సిటీ ఇంకెక్కువ ఉంటుందన్నమాట బేసికలీ. అండ్ బుధుడు వక్రి అయినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, బుధుడు కంబస్ట్ అయినప్పుడు కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు, కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు. బుధుడు రెట్రో అయ్యి మీన లగ్నానికి రెట్రో అయితే 7th lord అవుతాడు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు 2 marriages జరిగే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది ఇండివిజువల్గా మనము ఇంకా డెప్త్లో చూడాలి అంటే ఇండివిజువల్ హారోస్కోప్స్ చూసుకోవాలి. బట్ ఇప్పటి వరకు నేను ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా బేస్ లెవెల్ జనరలైజ్డ్ కాంబినేషన్స్. సో ఈ బాధకాధిపతి యొక్క రోడ్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవడానికి వీలైనంత మట్టుకు మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గా చెప్పుకునే రెమెడీస్ కూడా మనం ఫాలో అవ్వాలి. ఓకే, మరొకసారి పరిహారాల గురించి. బుధుడికి మనకి పరిహారాలు ఏంటంటే విష్ణుకి మనము ఎక్కువ చేసుకోవాలి, విష్ణు సహస్రనామం చేసుకోవడము, బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోవడము, వీలైనంత మట్టుకు మేనమామ కారకుడు బుధుడు అని చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అంకుల్స్ ఇరువైపులా అంకుల్స్ మదర్ సైడ్ అవ్వచ్చు ఫాదర్ సైడ్ అవ్వచ్చు అంకుల్స్ తోటి కొద్దిగా కేర్ఫుల్గా ఉండడము, వాళ్ళకి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కూడా ఆ సపోర్ట్ మనము ఇస్తూ ఉండడము ఇలాంటివి చేసుకోవచ్చు. గాసిప్స్ చేయకూడదు. జస్ట్ లైక్ నేను మిగతా జెమినైకి చెప్పాను, మిథున్ రాశికి చెప్పాను, కన్యా రాశి వాళ్ళకి చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే చెప్తుంది ఏంటంటే గాసిప్స్ చేయకూడదు. వీలైనంత మట్టుకు ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్పరెంట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా రిలేషన్షిప్స్లో ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ గురించి గాసిప్స్ చేయకండి. దానివల్ల వాళ్ళ రిలేషన్షిప్ పాడవుతే మీకు ఇక్కడ మెర్క్యూరీ పాడైపోతుంది, బుధుడు పాడైపోతుంది. కాపీరైట్ ఇష్యూస్, కొంతమంది వేరే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు, కాపీ చేస్తూ ఉంటారు, బుధుడు పాడైపోతాడు అనమాట. సో ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. విష్ణుమూర్తికి మాత్రం ఎక్కువ ప్రేయర్స్ చేసుకోవాలి.